హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కుకు విత్ జాతిరత్నాలు. ఇది ప్రీవియస్ ఎపిసోడ్ దండి. సో అప్పుడు నేను పెట్టలేకపోయాను, అప్లోడ్ చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడైతే అప్లోడ్ చేసేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి ఎంజాయ్ అయితే చేసేసేయండి. నిజంగానే సాటర్డే సింగంలో నిజంగా ఫన్ను మాత్రం ఎక్కువైపోతుందని చెప్పాలి. నాట్ ఓన్లీ సింగమ్స్, ఇక సిజ్లర్స్లో అయితే అసలు చెప్పనక్కర్లేదు. సో సూపర్ ఫన్నుతో ఎంటర్టైన్ అయితే చేసేస్తున్నారు మన జాతిరత్నాలు. సో ఈసారి కుకింగ్ షోకి మించి ఎంటర్టైన్మెంట్ షో అన్నట్టుగానే అనిపిస్తుంది. జడ్జెస్ కూడా చాలా జోవియల్‌గా. సో, ఎక్కడ వాళ్ళు స్ట్రిక్ట్‌గా ఉండాలంటే జడ్జిమెంట్ దగ్గర చాలా స్ట్రిక్ట్‌గానే ఉంటున్నారు. కానీ, ఇక మిగిలిన విషయాల్లో వాళ్ళతో కలిసి హ్యాపీగా మాట్లాడడం కానీ, ఎంటర్‌టైన్ చేయడం మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉందనే చెప్పాలి. ఇక నిజంగానే అలీ గారు, శ్రీదేవి గారు మనకు తెలిసిన వ్యక్తులే. ఇక సంజయ్ తుమ్మా గారు నిజంగా ఎంత జోవియల్‌గా ఉంటారో మనకు తెలుసు. ఇక అరుణ గారి విషయానికొస్తే ఆమె ఎంత కామ్‌గా ఉంటారో. సో, అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు మాత్రం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా, చాలా సిన్సియర్‌గా జడ్జిమెంట్ చెప్పడం కానీ, ఇవన్నీ చాలా బాగా అనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ కుక్స్ దగ్గరకొచ్చేసరికి అస్సలకి పాపం కుక్స్ ఎంత కష్టపడుతున్నారంటే జాతిరత్నాల వల్ల నిజంగా వాళ్ళకి తల నొప్పొచ్చేస్తుంది. మనకు చూసేదానికి చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపిస్తుంది. కానీ వీళ్ళకి పక్కన ఎవరైనా వంట చేసేటప్పుడు పక్కన విసిగిచ్చే వాళ్ళుంటే మన కాన్సంట్రేషన్ అంతా అసలకి అంతా పోయి ఆ వంట కాస్త చెడిపోతుంది. కానీ వీళ్ళు ఇవన్నిటిని భరిస్తూ కూడా వంట చేస్తున్నారంటే నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఇక ఇక్కడ కళ్యాణ్ విషయానికొస్తే నిజంగానే తన వంట రాకపోయినప్పటికీ తనని కుక్‌గా పెట్టారు. కానీ తను చాలా బాగా ప్రయత్నమైతే చేస్తున్నాడు. కానీ అంత ఔట్‌పుట్ అయితే రావట్లేదేమోనని అనిపిస్తుంది. సో, ఓకే. వాటెవర్ ఈసారైతే తనైతే ఎలిమినేషన్‌లోకి వెళ్ళలేదు. సో, అలీ గారు చెప్పినట్టు ఎలిమినేషన్ నో ఎలిమినేషన్ కాబట్టి ఇంకొక 2 వీక్స్‌లో తను కూడా ఇంప్రూవ్‌మెంట్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాడు. తన వంటలో ఇంప్రూవ్ అవుతాడు అనే నమ్మకం అయితే ఉంది. చూద్దాం ఏం జరగబోతుందనేది. ఇక నిజంగా సాటర్డే సింగమ్స్ టీమ్‌లో ఈ జాతిరత్నాల్ని ఒక్కొక్కరిగా ఎంపిక చేసుకోవాలి కదా! ఇక ఈసారి ఫస్ట్ నిఖిల్ వచ్చి 4 నెంబర్ తీసుకున్నాడు. ఇక తనైతే నాకు ఆ డెకాయిడ్ అయినటువంటి రోహిణి మాత్రం నాకు రాకూడదు అనేసరికి ఇక రోహిణి నెంబరు ఉన్నటువంటి ఆ నెంబర్‌నే తీసుకున్నాడు. ఇక ఫస్ట్ పెట్టబోయేసరికి మళ్ళీ వద్దొద్దు నాకేదో భయమేస్తుంది అని చెప్పి సరే తనూజ గారిని పిలిస్తే ఇక తనూజ గారికైతే అవినాష్ అయితే వచ్చాడు కదా! అవినాష్ అయితే ఎన్టీఆర్ గారి గెటప్‌లో అయితే వచ్చేసాడు. నిజంగా ఎంత ఫన్ చేశాడంటే ఎన్టీఆర్ గారి గెటప్‌లో నిజంగా నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇచ్చేసాడు అవినాష్. ఎందుకంటే ఈ సాటర్డే సింగమ్స్ టీమ్‌లో అవినాష్ అలాగే దీపిక మరి రోహిణి వీళ్ళ ముగ్గురు మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ సూపర్‌గా ఇస్తారు. ఇక మణికంఠ, హేమంత్ కొద్దిగా తక్కువగా అయితే ఇస్తూ ఉంటారు. ఇక తనూజకి మన అవినాష్ అయితే ఆ జాతిరత్నంగా వచ్చేసాడు. ఇక తల పట్టుకొని కూర్చుంటుంది. అయ్య బాబోయ్! ఇతనొచ్చాడా అన్నట్టుగా. ఇక అందరిని ఒక ఊపు ఊపేస్తాడు మన అవినాష్. నెక్స్ట్ వచ్చేసరికి మన నిఖిల్‌కి రోహిణి వచ్చేసరికి అమ్మ బాబోయ్! నేను అసలకి ఈమెని వద్దు అన్నాను కదా! తనే వచ్చిందా అని చెప్పేసి ఇక తల పట్టుకొని తను కూడా కూర్చుంటాడు. అయినా కానీ రోహిణి అయితే ఫుల్‌గా ఆడేసుకుంటుంది. ఏంటి నేను నీకు వద్దా? చూడు ఇప్పుడు నేను చేస్తాను అన్నట్టుగా అసలు ఫుల్‌గా ఆట ఆడేసుకుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన పల్లవి గారికైతే మణికంఠ వచ్చేస్తాడు. ఇక మణికంఠని చూడగానే 'చంటి' సినిమాలో చంటి అంటే మన వెంకటేష్ గారిలాగైతే వచ్చేస్తాడు. కరెక్ట్‌గా సరిపోయావురా నువ్వు ఈ యొక్క గెటప్‌కి అన్నట్టుగా అందరూ చూస్తూ ఉంటారనమాట. నిజంగానే అంత అమాయకుడిగా ఏ వెజిటబుల్ పేరు తెలీదు, ఏ వంటకం పేరు తెలీదు, ఏమీ తెలీదనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆషికాకొచ్చేసి మన హేమంత్ గారైతే వచ్చేస్తారు. అది కూడా హేమంత్ వచ్చేసి మన 'స్వాతి ముత్యం' సినిమాలో కమల్ హాసన్ గారిలాగా. అందరూ అసలకి మన హేమంత్‌ని అడుగుతుంటారు. మాకు జాతిరత్నంగా హేమంతే రావాలి ఇంకెవరు వద్దని. ఎందుకంటే తను కామ్‌గా ఉంటాడు. మరీ ఎక్కువ విసిగిచ్చడు. డిసిప్లిన్‌గా ఉంటాడు కాబట్టి. కానీ పాపం ఆషికాకి దక్కింది ఆ అదృష్టం. ఇక అందరూ జడ్జెస్ వచ్చేసి చూడు హేమంత్ అందరూ నిన్నే కోరుకున్నారంటే యెస్ నా యొక్క కెపాసిటీ అలాంటిది. నేను అలాంటి వాడిని అని చెప్పి చెప్పుకుంటుంటాడు. ఇక చిన్నప్పటి నుంచి నాకు కమల్ హాసన్ లాగా ఉంటావు. నువ్వు కమల్ హాసన్ గారిలాగా యాక్ట్ చేస్తావు అని చెప్తూ ఉంటారు. ఇన్నాళ్టికి ఆ కోరిక తీరిందని చెప్పి సంతోషపడుతుంటాడు. ఇక లాస్ట్ మన కళ్యాణ్ గారికొచ్చేసరికి దీపిక అయితే వచ్చేసింది. రాధా అంట. ఇక రాధా అని చెప్పేసి ఈమె నాట్యంతో అసలకి అక్కడ ఫుల్ హంగామా చేసేసింది. నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంటుంది. ఇక అందరూ నన్ను రాధా
అంటూ ఉంటారంటే కనుక ఇక ఆషిక వచ్చేసి మరి ఎందుకొచ్చావు? ఉండిపోవాల్సింది కదా అక్కడే అని చెప్పేసి ఇక కళ్యాణ్ అయితే అమ్మో! నాకెందుకొచ్చిందిరా బాబోయ్! అన్నట్టుగా తల పట్టుకొని కూర్చొని అమ్మా ఇక రామ్మా మన బోడియం దగ్గరికి వెళ్దాము అన్నా కానీ మాట్లాడుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరితో కూడా. ఇలా సరదాగా సాగిపోతుంది. దాని తర్వాత అడ్వాంటేజ్ టాస్క్‌లో మాత్రం అసలు కళ్యాణ్, దీపిక అదరగొట్టేసారని చెప్పాలి. ఆమె చెప్పిన దాన్ని ఎలా గుర్తుపట్టాడో తెలీదు గానీ దానికి మాత్రం కళ్యాణ్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. 3 పాయింట్స్ సంపాదించుకున్నారు. ఇక తనూజ వాళ్ళొచ్చేసరికి ఇక 2 పాయింట్స్ అయితే 2 పాయింట్స్ కూడా కాదు 1 పాయింటే సంపాదించుకున్నారు. ఎందుకంటే మన అవినాష్ చెప్పిన విధానం అలా ఉందనమాట. అందుకని 1 పాయింట్ అయితే తెచ్చుకున్నారు. ఇక మణికంఠ అలాగే పల్లవి గారు కూడా 1 పాయింట్ అయితే తెచ్చుకున్నారు. నిజంగా పల్లవి గారికైతే అసలకి పాపం తలనొప్పొచ్చేసింది. ఎందుకంటే మణికంఠ అసలు ఏమీ చెప్పట్లేదు. దాన్ని అంటే వెజిటబుల్ కానీ ఏదన్నా లేకపోతే ఫ్రూట్స్ కానీ లేదంటే ఏదన్నా లీవ్స్ కానీ ప్రదీప్ వచ్చేసి వాళ్ళ తల మీద పెడతారు. అంటే కుక్స్ తల మీద పెడతారు. జాతిరత్నం దాన్ని గెస్ చేసి దాన్ని వర్ణించాలి. దాన్ని బట్టి కుక్స్ దాన్ని గెస్ చేయాలి. అది ఏం ఐటమ్ అని. ఇక అలాగా 1 పాయింట్ అయితే వచ్చేసింది. ఇక హేమంత్, ఆషిక వాళ్ళకి 2 పాయింట్స్. ఇలా మొత్తానికి కళ్యాణ్ 3 పాయింట్, ఆషిక వాళ్ళు 2 పాయింట్స్, నిఖిల్ వాళ్ళకి 2 పాయింట్స్, తనూజ వాళ్ళకి కూడా 2 పాయింట్స్, అలాగే లాస్ట్ మణికంఠ వాళ్ళకి మాత్రమే 1 పాయింట్ అయితే వచ్చేస్తుందనమాట. ఇలా సరదాగా చాలా ఎంజాయ్‌గా అయితే జరిగిపోతుంది. ఇక లాస్ట్ ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి నిజంగా అందరూ కష్టపడి తయారు చేస్తున్నారు. వీళ్ళకేంటంటే కుక్స్‌కి కళ్ళకి గంతలు కట్టేస్తారు. దీన్ని జాతిరత్నాలు చేయాలి. ఇక ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒకటి కుక్స్ అనుకునేవాళ్ళు అంటే కుక్స్‌కి ఆల్మోస్ట్ ఎలా చేయాలి, ఏంటి అనేది తెలుసుద్ది. కొంచెం టైం ఒక 10 మినిట్స్ కానీ, 15 మినిట్స్ కానీ ఫస్ట్ వీళ్ళు కళ్ళకి గంతలు కట్టేస్తే మన జాతిరత్నాలు తెలుసు కదా! పొయ్యి ఎలిగించమంటే ఇంకోటేదో ఎలిగించే రకాలు. ఇక దాన్ని మార్చేస్తారు. లేదంటే ఒక విధంగా ఫ్రై చేయాల్సింది ఇంకొక విధంగా ఫ్రై చేస్తారు. అప్పుడు ఏమైపోతది? ఆ యొక్క టేస్ట్ అంతా మారిపోతుంది కదా! ఇక్కడ దీనివల్ల ఏందంటే కొన్ని ఇబ్బందులైతే జరిగాయి. కానీ మొత్తానికి నిఖిల్ అలాగే రోహిణి నిఖిల్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. తన ప్రజెంటేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. లాస్ట్ ఎపిసోడ్‌లో కూడా తన ప్రజెంటేషన్ ఎంత చక్కగా ఉన్నిందో చూసేదానికి మనకు కూడా టీవీలో చూస్తున్నప్పుడు కూడా చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది. ఇక ఈసారి అయితే నిజంగా ఆ పెట్టే విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్. ఐటెమ్స్ కూడా అంతే చక్కగా ట్రై అయితే చేస్తూ ఉన్నాడు. సో ఈసారి మాత్రం మన నిఖిల్ అలాగే రోహిణి అయితే ఫస్ట్ రావడం జరిగింది. ఇక సెకండ్ పల్లవి గారు. సో ఈవిడ కూడా చాలా బాగా ట్రై చేస్తున్నారు. అలాగే ప్రెజెంటేషన్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. కాకపోతే ఈసారి కొద్దిగా అటు ఇటుగా అయ్యి సెకండ్ ప్లేస్‌కి అయితే వచ్చేసారు. ఇక థర్డ్ వచ్చేసరికి ఆషిక. తను చూస్తుంటే ఫస్టే నేనైతే అనుకున్నాను ఈ అమ్మాయి ఏం చేస్తుందిలే ఆ అల్లరి పిల్లలాగా ఉంది అన్నట్టుగా అనుకున్నా. కానీ ఈ అమ్మాయి కూడా మంచిగానే డిషెస్ చేస్తుంది. కాకపోతే కొన్నిసార్లు బాగా రావచ్చు. కొన్నిసార్లు అయితే మనం చేసిన వంట కాస్త డిఫరెంట్‌గా రావచ్చు. ఈసారి అయితే కొద్దిగా వంటలు పాపం బ్లాక్ బస్టర్ అన్నారు. కానీ అందరూ అంత బాగా చేయలేకపోయారనమాట. ఇక కొద్దిగా రైస్ ఉడకలేదు అలాంటి కమెంట్స్ అయితే తనకు కూడా చెప్పడం జరిగింది. ఇక ఫోర్త్ వచ్చేసరికి తనూజ అలాగే అవినాష్. ఇక తను పెసరట్టు అలాగే పన్నీర్ ఏదో చేసేసరికి ఇక తనకు కూడా సరైన కాంప్లిమెంట్స్ రాలేకపోయింది. ఇక తను కూడా కొద్దిగా మనసు చిన్నపుచ్చుకున్నట్టు అయిపోయింది. ఎందుకంటే అంత పర్ఫెక్ట్‌గా చేయలేకపోయింది కాబట్టి. ఇక దాంతో కొద్దిగా బాధపడింది. ఇక తర్వాత కళ్యాణ్ పాపం ఎంత ట్రై చేస్తున్నాడు కానీ ఏదో ఎక్కడో తనకి కలిసి రావట్లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. తను చేసిన కిచిడీ కూడా అంతగా పర్ఫెక్ట్‌గా రాలేదు. సో, తను కూడా ఈసారి లీస్ట్ మార్క్స్‌లోనే తను కూడా లాస్ట్‌లో అయితే ఉండిపోయాడు. లాస్ట్ టైం బాటమ్‌లో ఉన్నాడు. ఈసారి కూడా బాటమ్‌లోనే ఉన్నాడు. ఇక మొత్తానికి ఫైనల్ అవుట్‌పుట్, ఫైనల్ రిజల్ట్‌లో వచ్చేసరికి నిఖిల్ వాళ్ళకైతే హైయెస్ట్ మార్క్స్ అయితే వచ్చేసాయి. ఇక లీస్ట్‌లో కళ్యాణ్ ఉన్నాడు. ఓవరాల్‌గా చూసుకున్నా కానీ నిఖిలే హైయెస్ట్‌లో ఉన్నాడు. ఇక కళ్యాణ్ వచ్చేసి లీస్ట్‌లో ఉన్నాడు. కాకపోతే నో ఎలిమినేషన్ అన్నారు కాబట్టి నిజంగా హ్యాపీగా సేవ్ అయిపోయాడు. ఇక 2 వీక్స్‌లో తనను తను మార్చుకొని మంచిగా ప్రెజెంట్ చేస్తే మాత్రం తను కూడా కంటిన్యూ అయితే అయిపోతాడు. అలాగే ఇక చివరికి వచ్చేసరికి మన నిఖిల్‌కి అయితే చక్కటి ఒక మంచి గిఫ్ట్ అయితే వచ్చేసింది. అది సత్య వారి తరపున. ఇలా ఈసారి ఎపిసోడ్ మాత్రం చాలా హంగామాగా చాలా ఎంటర్‌టైనింగ్‌గా నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది. నిజంగా చూసిన వాళ్ళంతా ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూసి ఎంజాయ్ అయితే చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.